భావోద్వేగాలు రెచ్చగొడితే మీ ఒంటికి చిన్న గీత గీసుకున్నా నా గుండె గాయపడుతుంది, నేను ఏడుస్తాను. నేను మిమ్మల్ని వచ్చింది రాస్తారోకోలు చేయండి, బంధులకు పిలుపునివ్వడానికి రాలేదు. రాజకీయ పరంగా 25 మంది పార్లమెంట్ సభ్యులున్నారు, ఇంకా 10 లోపు రాజ్యసభ సభ్యులున్నారు, తెలుగుదేశం రాష్ట్ర ప్రభుత్వం ఉంది, అపోజిషన్ పార్టీ వైఎస్ఆర్సీపీ ఎంపీలు ఉన్నారు, వారి ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళందరూ ఫెయిల్ అయితే అప్పుడు మన రోడ్ల మీదకి వచ్చి మనం ఏం చేద్దాం, ప్రజల ఆస్తులకి నష్టం కలగకుండా, ప్రజా సంపదకి నష్టం కలగకుండా, కేంద్రానికి నొప్పి తెలిసేలా ఎలా చేయాలి, ఒక సరైన విధి విధానాలతోటి, ఒక నిబద్ధతతోటి అన్ని ఆలోచించే మనం అలాంటివి చేస్తాం. రేపు సిపిఎం పార్టీ నాయకులు, వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు బంద్కు పిలుపునిచ్చారు. నేను బంద్కు వ్యతిరేకం కాదు, కాకపోతే ఒకవేళ మీరందరూ పాల్గొంటారా లేదా అన్నది అది మీ ఇష్టానికి వదిలేస్తాను, ఎందుకంటే నేను దాన్ని నా ఇష్టం లేదు. దానికి కారణం కూడా చెప్తాను. మీరెందుకు కష్టపడాలి, మీరెందుకు కష్టపడాలి? పదవుల్లో కూర్చుంది ఎవరు? పార్లమెంటులో కూర్చుంది ఎవరు? అసెంబ్లీలో కూర్చుంది ఎవరు? పార్లమెంటు క్యాంటీన్లో సబ్సిడీ ఫుడ్ తింటుంది ఎవరు? వాళ్ళని పోరాటాలు చేయమని చెప్పండి, వాళ్ళని నిలదీయమని చెప్పండి. మీరెందుకు అడగాలి? మీరెందుకు కష్టపడాలి? మీరు చదువుకోవాలి, మీరు ఉద్యోగాలు చేయాలి, మీ ఇంట్లో మీ అమ్మ మీ తల్లిదండ్రులను బాగా చూసుకోవాలి, మీ బిడ్డల్ని బాగా పెంచుకోవాలి. అంటే వీళ్ళు చేయాల్సినవి చేసి కన్వీనియంట్ గా మన మీదకి తోసి మీరు చేసుకోండి, మేము మళ్ళీ కూర్చుంటామంటారు. ఆ పప్పులే ఉడకో, మీరు పోరాటం చేయాల్సిందే. మీరు ఇలాంటి గారడీలు, సాము గారడీలు దయచేసి మా దగ్గర చూపించకండి. ఇలాంటి విద్యలు నాకు చాలా బాగా తెలుసు, కానీ అది రాజకీయ క్షేత్రంలో మీరు చేయాల్సిన పనులు.